గుడ్ మార్నింగ్. మార్నింగ్ బిట్కాయిన్ ట్రేడ్ చూద్దాం. 1 minute టైం ఫ్రేమ్. ఇదేమో బిట్కాయిన్, ఇదేమో ఎథీరియం. ఓకే, సో ఇది ఓపెనింగ్ లైన్ అనమాట మార్నింగ్. ఓకే, ఇక్కడ ఓపెన్ అవ్వగానే మనకి ఒక సైడ్ వేస్ మనకి ఒక రెడ్ క్యాండిల్ పడ్డది. ఓకే, సో ఇక్కడ మనం డిసైడ్ అవ్వచ్చు ఈ ఈ ట్రెండ్ కిందికి వెళ్తుందని. ఇంకోటి ఏంటంటే లెవెల్ అనేది ఇక్కడే ఉంది, దీని కింద చాలా దగ్గరలో ఉంది. మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ ఈ లెవెల్ హిట్ చేయడానికి ఎక్కువ ఉన్నాయి, 99%. అది హిట్ అయింది కూడా. ఇక్కడ చూసారంటే ఇక్కడ ఈ లెవెల్కి అంటే మ్యాగ్నెటిక్ పవర్ అనేది ఉంటుంది ఈ లెవెల్లో. ఇంత దగ్గర ఉంటే తొందరగా అట్రాక్ట్ చేసుకుంటాయి అనమాట ఈ లెవెల్స్. ఓకే, సో ఈ లెవెల్స్ ఇలా తీసుకొని ఒక వీడియో చేశాను, దీంతో పాటు అటాచ్ చేస్తాను చూడండి లెవెల్స్ ఎంత ఈజీగా. ఇక్కడ సెల్ చేస్తే మన ట్రేడ్ అనేది ఇక్కడ హిట్ అవ్వగానే, ఈ లెవెల్ హిట్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. అదొకటి. ఓకే, నెక్స్ట్ ఇది ఇంకోటి. ఈ లెవెల్ బ్రేక్ అవ్వగానే ఇక్కడ సమ్వేర్, ఓకే, ఈ లెవెల్ నిన్న ఏదైతే సైడ్ వేస్ అయిందో ఓపెనింగ్ కన్నా ముందు, ఓపెనింగ్ అయినాక సైడ్ వేస్ అయిందో, ఈ లెవెల్ ప్రాపర్గా బ్రేక్అవుట్ అయితే, అంటే ఒక్క నిమిషం, ఇప్పుడు చూస్తారు కదా ఒక లెవెల్ గీసాను, అంటే ఒక సైడ్ వేస్ అయింది కదా నిన్న కానీ ఇవాళ మార్నింగ్ కానీ, ఆ లెవెల్ గీసాను ఒక లెవెల్ పైన. ఓకే, ప్యూర్ అది బ్రేక్అవుట్ అయినాక చూసారా సప్ప పైకి వెళ్ళిపోయింది ఇంత ఈజీగా. ఓకే, సో అది ఇంకో ట్రేడింగ్. ఇది ఇక్కడ హిట్ అయింది కదా, ఇంకా ట్రేడ్ ఎగ్జిట్ అయిపోవాలి వాళ్ళు బిట్కాయిన్. ఇంకా కంటిన్యూ చేయొచ్చు పైన వరకు కూడా. ఇప్పుడు ఇక్కడ హిట్ అవ్వని ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా ఇది ఏం చేస్తుంది అంటే ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, లేదా ఈ మధ్యలోనే ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే, ఈ లెవెల్ హిట్ అయింది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. దీని పైన ఎక్కడైనా ఇక్కడ ఈ బ్రేక్అవుట్ అయ్యి ఇచ్చి పైన తిరుగుతున్నా అక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ డో జోన్స్ చూద్దాము. డో జోన్స్ మొన్నటి ఎప్పటితో చాట్ అనమాట. జస్ట్ ఒక ఐడియా కోసం చూద్దాము. ఒక రెడ్ క్యాండిల్ గ్రీన్, ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేస్తే ఈ లెవెల్ హిట్ అవుతుంది మనకి ఈజీగా. నెక్స్ట్ లెవెల్ కూడా ఈజీగా హిట్ అయిపోయింది, పైన కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో డో జోన్స్ వెరీ ఈజీ ట్రేడ్ అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.